ఒడ్డున కొంతమంది సాకలాళ్ళు బట్టలు ఉట్టుకుంటున్నారు. ఆ బట్టలు ఉట్టుకుంటూ ఆ సాకలాళ్ళు ఈ బ్రాహ్మణ భుజం మీద ఆ కండువాన్ని చూసి ఆ సాలువాన్ని చూసి సంబంధించినటువంటి చాలా ఖరీదైన సాలువా ఇది, దీనిని ఈ బ్రాహ్మణుడు దొంగిలించి భుజం మీద వేసుకొని వెళ్ళిపోతున్నాడు. అంచేత అది బహుశా మనకి ఉతకడానికి ఇచ్చి ఉంటారు రాజుగారు, మనం చూసుకోలేదు. ఈ పట్టుకుపోతుండే బ్రాహ్మడు అంచేత పట్టుకుని కొట్టండి అని అనుకుని ఆ సాకలందరూ కూడా గబగబా వచ్చేసి ఆ బ్రాహ్మణ్ణి పట్టుకుని అతన్ని కొట్టడం మొదలెట్టారు. బ్రాహ్మణ్ణి కొట్ట తోకాలందరూ కొట్ట మొదలెట్టారు. కొట్ట మొదలెట్టేటప్పటికల్లా పాపం ఈ బ్రాహ్మడు నారాయణ 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 అంటూ అరుస్తున్నాడు. అరుస్తూ ఉంటే ఆ వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ లక్ష్మీ సమేతంగా కూర్చుని ఉండగా ఈ పిలుపు వినపడి గబగబా లేచి సింహాసనం మించి గబగబా సగం దూరం దాకా వచ్చేసి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చున్నాడు. కూర్చుంటే లక్ష్మీదేవికి అనుమానం వచ్చి అడిగిందన్నమాట, ఏమిటండి మీరు భక్తులు రక్షించడానికి బయలుదేరారు కదా, సగం దూరం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసారేమిటి అని అడిగితే అప్పుడు విష్ణుమూర్తి చెప్పాడన్నమాట లక్ష్మీదేవితో. ఏమని అంటే ఆ సాకలాళ్ళు బ్రాహ్మణుడు కొడుతూ ఉంటే ఆ బ్రాహ్మణుడు కూడా నారాయణ నారాయణ అంటే వాళ్ళు గుద్దుతున్నాడు. అదేదా బ్రాహ్మణుడు వాళ్ళు గుద్దుతున్నాడు, వాళ్ళు బ్రాహ్మణుడు గుద్దుతున్నారు, ఇద్దరు కొట్టుకుంటారు అటు ఇటును. ఇంకా నేను వెళ్ళి రక్షించేదే ఉంది ఆ బ్రాహ్మణ్ణి, అందుకని నేను వెనక్కి వచ్చేసాను అన్నాడు. అంటే సంపూర్ణ శరణాగతి అన్నప్పుడు నీ అహంకారాన్ని నీ అహంభావాన్ని నువ్వు నన్ను కొడతావా, నేను నిన్ను కొట్టలేనా, ఈ రేంజ్లో నువ్వు వాళ్ళతో ఫైటింగ్ ఎట్టుకుని నువ్వు నారాయణ నారాయణ అన్నా నే భక్తుడిని అన్నా భగవంతుడి దగ్గరికి రాడు, నిన్ను రక్షించాడు. కాబట్టి సంపూర్ణ శరణాగతి అంటే అంటే ఇంకా ఏ రకమైనటువంటి ఒక తల్లి బిడ్డడు ఇద్దరు ఉన్నారు. ఆ తల్లి ఈ బిడ్డడు తప్పు చేశాడని వాడు కొడుతుంది. ఎలా కొడుతుంది? కోపంగా ఏదో ఏ పాలు వడపోయడము అది కూడా పాలు చేయడము పిల్లలు చేసుకుంటారు. అలా చేయగా కోపం వస్తుంది. ఆయన అస్తమానం ప్రేమించి ఉచ్చరించలేదు. అలాగా ఆ తప్పు చేసినటువంటి బిడ్డని తల్లి దండించినప్పుడు వాడు ఏడుస్తాడు. ఏమని ఏడుస్తాడు? అమ్మా 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 అనుకుంటాడట. వాస్తవానికి కొట్టేదెవరు? అమ్మే కొడుతుంది. కానీ వీడు ఎవరు ఏడుస్తున్నాడు? అమ్మా 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 అని ఏడుస్తున్నాడు. అట్లాగే కష్టాలు వచ్చినప్పుడు కూడా కేవలం భగవంతుడిని మాత్రమే భగవాన్ 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 అని చెప్పి ఆయన ఆ తల్లి మాదిరిగా ఓదారుస్తాడు. అది చేత ప్రభుత్వంగా చెప్పినట్టుగా భక్తులు అనేటువంటి వాడిని భగవంతుడు రక్షిస్తాడు. కానీ ఆ శరణాగతిలో మాత్రమే చెప్తే ఆ తల్లినే పట్టుకుంటాడు. అజరాకుల్లో పుట్టుకొని ఏడుస్తాడు. అమ్మ 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 ఏడుస్తాడు. కనుక ఆ మాదిరిగా భగవంతుని నమ్ముకున్న దేవుడు కొట్టని తిట్టని ఏంటో చేయని మళ్ళీ ఆయన్నే నీవే తప్పని మన్నిబంధం తీరునింది కనుక ఇంకా అర్థం దైవవుతుంది. అంచేత ఆ రకంగా మన భక్తిని ఆయన వద్ద మనం ప్రకటించినప్పుడు తప్పనిసరిగా భగవంతుడు మనల్ని కాపాడడానికి వస్తాడు. ఇది స్వామి చెప్పిందే, నేను చెప్పింది జ్ఞాపకం వచ్చి దీనికి సందర్భంగా అని చెప్పేసి మీతో పంచుకున్నాను. చాలా క్షమించండి. సాయిగా ధన్యమ్మ ఆపే. ఓం జై జగదీశ హరే స్వామి సత్యసాయి హరే భక్త జనా సంరక్షక భక్త జనా సంరక్షక భక్తి మహేశ్వర. ఓం జై జగదీశ హరే శశివదనా శ్రీకర సర్వ ప్రాణపతే స్వామి సర్వ ప్రాణపతే ఆశ్రిత కల్పన తీర్థ ఆశ్రిత కల్పన తీర్థ ఆపద్బాంధవ. ఓం జయ జగదీశ హరే మాత పితా గురు దైవ
పుట్టపర్తి వచ్చేసి లోపల విద్యుత్ శక్తిగా ప్రవేశించి నేను రాముల లోపల ఐక్యం అయిపోతా అని చెప్పి రాసుకున్నాను. స్వామి సృష్టించ పడేశారు డైలాగ్.